జూన్ 2 ఇది జస్ట్ ఒక హాలిడే కాదు, లేదా ఒక స్టేట్ ఫార్మేషన్ డే మాత్రమే కాదు. ఇది మన అస్తిత్వానికి వచ్చిన గుర్తింపు. ఇది మన భాషకి, సంస్కృతికి, మన ఆత్మ గౌరవానికి వచ్చిన ఒక అఫీషియల్ అడ్రస్. అదే తెలంగాణ. తెలంగాణ అంటే జస్ట్ మ్యాప్లో ఉన్న ఇంకొక రాష్ట్రం కాదు. తెలంగాణ అంటే పోరాటం. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అడిగిన హక్కు. తెలంగాణ అంటే మన బతుకులు మన చేతిలోనే ఉండాలి అని గొంతెత్తిన ప్రజల స్వరం. తెలంగాణ ఒక అనౌన్స్మెంట్తోనో ఒక సిగ్నేచర్తోనో రాలే. తెలంగాణ ప్రజల పోరాటంతో వచ్చింది, విద్యార్థుల త్యాగంతో వచ్చింది, ఉద్యోగుల యూనిటీతో వచ్చింది, కళాకారుల పాటలతో వచ్చింది, రైతుల బాధతో వచ్చింది, అమరవీరుల త్యాగంతో వచ్చింది. తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ కోసం కలలు కన్న వాళ్ళకి న్యాయం జరిగిందా? నీళ్ళు అందరికి వచ్చినాయా? నిధులు ప్రజలకి పనికొస్తున్నాయా? నియామకాలు తెలంగాణ యువతకి దొరికినాయా? పోరాడిన వాళ్ళకి గుర్తింపు వచ్చిందా? తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని జస్ట్ రాజకీయాల స్లోగన్స్ కోసమే వాడుకుంటున్నారా? రాష్ట్ర అవతరణ దినం అంటే జస్ట్ జెండా ఎగరేసి స్టేటస్ పెట్టి పాటలు పాడడం మాత్రమే కాదు. రాష్ట్ర అవతరణ దినం అంటే మన చరిత్రని గుర్తు చేసుకోవడం, ఈ రాష్ట్రం కోసం ఎవరు పోరాడిర్రో గుర్తుపెట్టుకోవడం, ఈ రాష్ట్రం కోసం ఎవరు ప్రాణాలు ఇచ్చిర్రో వాళ్ళని మర్చిపోకపోవడం. మన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం అంటే జస్ట్ ఒక హాలిడే మాత్రమే కాదు అని చెప్పాలి. తెలంగాణ అనేది ఫ్రీగా రాలే, కన్నీటితో వచ్చింది, త్యాగంతో వచ్చింది, మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా వచ్చింది తెలంగాణ అని చెప్పాలి. తెలంగాణని ప్రేమించుడు అంటే తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తూనే ఉండాలి. జై తెలంగాణ.